షాద్నగర్ అలిన్ ఫార్మాపై కేసు నమోదు చేశారు పోలీసులు. షాద్నగర్లో 50 మంది ప్రాణాలు కాపాడాడు ఓ బాలుడు. నిన్న అలిన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో ప్రాణాలకు తెగించి భవనం ఎక్కాడు ఓ బాలుడు. తాడు సాయంతో కార్మికులను కాపాడాడు సాయి చరణ్ అనే బాలుడు. సాయి చరణ్కు రుణపడి ఉంటామని కార్మికులు అంటున్నారు. తాడు వేసి కార్మికులను కిందకు దించాడు సాయి చరణ్. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శ్రీనివాస్, ఏదైతే నిన్న సాయంత్రం ఈ షాద్నగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆల్విన్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న ఈ కింద భాగంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి చూస్తుండగానే మొత్తం భవనం మొత్తం కూడా అగ్ని ప్రమాదం మంటలు వ్యాపించాయి. ఇందులో దాదాపు 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకొని కాపాడేందుకు ఆర్తనాదాలు చేశారు. అటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వారందరినీ రక్షించే ప్రయత్నం చేశారు. కానీ మంటల తీవ్రత అధికంగా ఉన్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది కూడా దగ్గరికి వెళ్లాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడింది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న సాయి చరణ్ అనే ఒక బాలుడు ఈ వెంటనే ఆ కిటికీలు, ఆ తర్వాత గ్రిల్స్ ఆధారంగా పైకి ఎక్కి ఆ కిటికీ ఊచలకు ఒక తాడును కట్టి ఆ తాడు సాయంతో 50 మందిని కూడా కార్మికులను రక్షించడం కూడా జరిగింది. తమ ప్రాణాలు కాపాడిన సాయి చరణ్ కు తమ జీవితాంతం రుణపడి ఉంటామని కార్మికులు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది అటు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యం కాని పనిని ఆ బాలుడు ఒక్కడు కూడా ప్రాణాలకు తెగించి అటు మంటలు, వేడి తీవ్రత ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఆ 3 అంతస్తుల భవనాన్ని పైకెక్కి ఆ కిటికీ గ్రిల్స్ కి తాడు కట్టి వారందరినీ కూడా మొత్తం 50 మంది కిందికి దిగిన తర్వాతనే తాను చివరిగా కిందికి దిగి వారందరినీ కూడా రక్షించారు. పోలీసులు వెంటనే ఆ లోపల అస్వస్థకు గురైన కొంతమంది వ్యక్తులను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి అటు పోలీసులు, స్థానికులు అందరూ కూడా సాయి చరణ్ ని అభినందించడం కూడా జరిగింది. సాయి చరణ్ చేసిన సాహసాన్ని మరవలేమని చెప్పి కూడా పోలీసులు ఆయన్ని అపవార్తలతో ముంచెత్తడం జరిగింది. మరో పక్కన ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి షాద్నగర్ పోలీసులు ఆ కంపెనీ యజమాని పైన కేసు నమోదు చేయడం జరిగింది. కింద ఏదైతే గ్రిల్స్ వ్యవహారానికి సంబంధించి వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని, ఆ వెల్డింగ్ పనులు జరుగుతున్న క్రమంలో నిప్పురవ్వలు ఎగిసిపడి ఒక్కసారిగా ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయని చెప్పేసి తెలుస్తోంది. అంత పెద్ద ఫార్మా కంపెనీలో అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎలాంటి నిబంధనలు పాటించలేదు. వాటికి సంబంధించిన పరికరాలు కూడా ఏర్పాటు చేయలేదు. 50 మంది ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన కంపెనీ యజమాని పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దాని ప్రమాద వ్యవహారానికి సంబంధించి ఈ రోజు ఉదయాన్నే అక్కడి ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీము వాటన్నిటిని కూడా ఆధారాలు సేకరించింది. క్లూస్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా అవసరమైతే ఆ కంపెనీ యజమానిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ. గంత పెద్ద జాగా లోపల జానే లేదా? అవునా నీ అమ్మ డెవలప్ కూడా ఇలా నిచ్చా ఆడుకో ఆడు ఇంత చేసింది. అంటే ముందు ఉండే సార్ సాయి చరణ్ is the hero of the yes sir today hero రైస్ బై రోప్ వేసి అక్కడ ఉన్నోళ్ళన బయటికి రావడానికి వాళ్ళకి హెల్ప్ చేశారు. సాయి కుమారా? సాయి చరణ్ ఓకే. ఎవరు?